వాళ్ళు వింటలేదు, ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు. అలా కాదు, వారు వినినా వినకపోయినా అని వారికి చెప్పాల్సింది. వారు వినినా వినకపోయినా అని వారు చెప్పాల్సింది. నా కోరిక ఏంటంటే దుర్మార్గుడు దుర్మార్గతలో నశించుట నాకు ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతలను మరలి నా వైపు తిరుగుడు ద్వారానే నేను సంతోషిస్తానని 33 అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 10-11 వచనాల్లో సెలవించారు. ఏళ్ళు ఎలా ఉంటున్నారు? యెహెజ్కేలు గ్రంథం 33-31 మనం చదువుతుంటే కనబడుతుంది. ఏమంటే ఏళ్ళు ఎలా ఉంటున్నారు చదవండి. చూసారా, ఇశ్రాయేలీలు ఎలా ఉంటారంటే ఎంతో ముసుగేసుకుని, అంటే అక్కడ దాకా మామూలుగా స్లోగా నడిచి వస్తున్నారు, మందిరానికి వచ్చేటికి స్ప్లీట్గా ముసుగేసుకుని లోపలికి వస్తారు. అక్కడ దాకా ఆ వీధి దాకా స్లోగా వస్తారు, అక్కడి నుంచి మాత్రం ముసుగేసుకుని స్పీడ్గా వచ్చేస్తున్నారు. అంటే బైబిల్ పట్టుకుంటున్నారు, స్పీడ్గా పరిగెడుతున్నారు, వస్తున్నారు, రాదగిన విధంగా వస్తున్నారు. నా జనులైనట్టుగా నా దగ్గర కూర్చున్నారు, నా మాటలు వింటున్నారు. కానీ వాటి చొప్పున మితిమీరిన ఎంతో ప్రేమ కనబరుస్తున్నారు. వారి జీవితాలు ఏంటంటే ఎంతసేపు నా దగ్గర నుంచి ఏమన్నా దొరుకుద్దా, ఇప్పటివరకు ఆశీర్వదించాడు, ఇంకేమన్నా ఆశీర్వదిస్తాడా, ఇంకేమన్నా మమ్మల్ని పైకి తీసుకెళ్తాడా, ఇప్పటికి 30 లక్షలు ఇచ్చాడు, దీన్ని ఏమన్నా 60 లక్షలు చేస్తాడా, ఇదే గొడవ తప్ప ప్రభువుని వెంబడించేది ఏం లేదు. ఈనాడు విశ్వాసుల యొక్క జీవితాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు అందువల్లే ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 11, 12 వచనాలు, 13 వచనాలు, 14 వచనాలు మనం చూస్తే ఆయన ఏమన్నా అంటే అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉండేవా, ఎందుకు వచ్చిన అన్యాయం చేయడం అన్యాయం చేయి, నీతిమంతులు ఉన్నాయి, అబద్ధికుడు ఇంకా అబద్ధికుడు కూడా ఉన్నాయి, పరిశుద్ధుడు వదిలేశాడు దేవుడు. చెప్పి దేవుడు ఏం చేశాడు? వదిలేశాడు. ఇక ఇర్మియా కేకలు పెట్టడం వల్ల ఉపయోగం ఉందా? యెహెజ్కేలు కేకలు పెట్టడం వల్ల ఉపయోగం ఉందా? అసలు దేవుడు వదిలేస్తే. కాబట్టి దేవుడు దగ్గర ఉన్న గుణం ఏంటంటే అంటే చెప్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? విడిచిపెట్టా. అదే 29:1 ఏమన్నాడు సామెతల గ్రంథంలో? ఎన్నిసార్లు గద్దించిన లోపల వాడు మరి తిరిగి లేకుండా ఒకేసారి విడిచిపెట్టబడతాడు. చెప్పాడు, యెషయా ద్వారా చెప్పాడు వినలా, ఇర్మియా ద్వారా చెప్పాడు వినలా, యెహెజ్కేలు ద్వారా చెప్పాడు వినలా. నా గొడవ నాదే, నా మార్గం నాదే, నా ఆలోచన నాదే, నా ఇష్టం నాదే, మీరు ఎన్నైనా చెప్పుకోండి, నేను మాత్రం మారను, నేను అడవి గాడిదలాగా తిరుగుతూనే ఉంటాను అన్నారు. అంతే కదండి. 2 అధ్యాయం 24 వచనంలో ఏమన్నాడు? నా దగ్గరికి తిరగరారు, అడవి గాడిదలా తిరుగుతూనే ఉంటాను. రారని ఎన్నైనా చెప్పుకోండి, మాకు కుదరదు, మా ఇష్టం, మా చిత్తం, మా ఆలోచన, మా తలంపు, మా మార్గాలు అంతే, మేము మాత్రం లోపడానికి నేను యెషయా ద్వారా చెప్పించాడు, వదిలేశాడు. ఇర్మియా, యెహెజ్కేలు అయిపోయింది, తీసాడు. ఇక ఆ తర్వాత డెసిషన్కి వచ్చేసాడు, పోతే పోనీ ఆడ అలాగుండే. ఎందుకంటే ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం జరిగిపోతుంది. అది యెహెజ్కేలు అర్థమైంది కదండి. అంటే యెహెజ్కేలు గ్రంథంలో కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి. 13 అధ్యాయం ఒకటి ఉంది, 18 అధ్యాయం ఒకటి ఉంది, 20 అధ్యాయం ఒకటి ఉంది, ఇలా కొన్ని చాప్టర్లు ఉన్నాయి. ఆ తర్వాత 33 అధ్యాయం, 22, 23 అధ్యాయం ఒకటి చెప్తాను అండి. 22, 23 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఏమంటారంటే అక్కడ దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 22, 23 చదవండి. కాబట్టి వాక్యంలో మనం చూస్తున్నాం. ఎన్నో వచ్చినాడు అది 22:30. అలాగే 13 అధ్యాయం, 13 అధ్యాయంలో సేవకుల గురించి. 13 అధ్యాయం ఎవరు? వారు మంటి గోడలు కట్టుకుంటుండే, అంటే వాళ్ళు ఆత్మీయంగా ఉన్నట్లా, లోకానుసారంగా ప్రతి సంబంధం ఉండే. చాలా బాగున్న దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను దీవించుగాక, ప్రభు నిన్ను ఆశీర్వదించుగాక. ఆయన అంటే సంఖ్యాకాండ 6 అధ్యాయం 11 ఉన్నాయి చూసారా? ఏంటయ్యి? దేవుడు తన
ఒక కాంతి నీ మీద ప్రకాశింపజేయగాక, ఆయన నీకు సమాధానం కలుగజేయగాక, ఆయన నిన్ను ఆశీర్వదించగాక అని అంటారు ఇశ్రాయేలీ, అంటే యాజకులు ఇశ్రాయేలీల గురించి. అదే సంఖ్యాకాండ 6:23 ఉంటుంది. ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు జనం. ఎవరు వీళ్ళంతా? బోధకులు. ఈ బోధకులు ఇలా చెప్పుకుంటూ ఉంటే వాడు మంటిపోతంటే దాని మీద గచ్చపోత పూసారు. మంటి గోడలు కడితే దాని మీద పూసారండి, ఉంటుందా? రాలిపోయింది. అందుకని 13:19 ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడు చదవండి. 13 యెహెజ్కేలు గ్రంథం. ఈ విధంగా దేవుడు ఏం చేశాడంటే వారికి శిక్ష విధించినట్టుగా చూస్తుంది. వారు వింటున్నారా? దేవుడు తట్టు ఏం చేశారంటే ముఖం పెట్టారు. అదేనని సూర్యుని తట్టే ముఖం పెట్టి దేవుడి తట్టు ఏం పెట్టారు? అలాంటి 10 మార్లు చాలా చేశారు. ఇదంతా యెహెజ్కేలు గ్రంథంలో నువ్వు చూస్తున్న సత్యాలే. ఇలాగ దేవుని వాక్యములో మనం చూడగలం. ఇవన్నీ కూడా మనకు కనబడుతుంది. చూడండి వారు ఏం చేస్తున్నారనేది. మరి 8:16 చదవండి. 8:16. వారి వీపులు యెహోవా ఆలయము తట్టు. అంటే వారు ఏం చేస్తారంటే దేవుని మందిరానికి వస్తారు, కానీ 24 గంటల ఆలోచన, అయ్యో ఆడి కందిపప్పు సరిగ్గా తోత్రం లేదా, బియ్యం సరిగ్గా తోత్రాడా లేదా, మరి కందిపప్పు బదులు పెసరపప్పు ఇచ్చేస్తున్నాడా, ఇలాగే ఉంటుంది వాళ్ళ ఆలోచన. ఇక్కడ ఏదో పని లేక మన మొఖం, కెనడీ గారి ముఖం చూసి రావటం, లేకపోతే ఇక్కడ ఉండేసి ఆ ఊరి ముఖం చూసి రావటం, వాడి ఆలోచనలన్నీ అక్కడే ఉన్నాయి. అంటే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్. మందిరంలో బాడీ ప్రెసెంట్ అయింది, మైండ్ మాత్రం ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. అదే వీపే మీటి పెట్టారు పైగా ఆలయంలో, మందిరంలో, కానీ ఆడ ఆలోచనలన్నీ అక్కడ ఉన్నాయి. ఏం జరుగుతుంది ఏంటో, ఈరోజు కుంభవృష్టి వర్షం వచ్చేసింది, పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటో, ఇదే ఆలోచన. కాకపోతే ఇక్కడ కూర్చొని ఉంటారండి. మనలో ఎంతమంది ఉన్నారంటాడు, మనలో ఎంతమంది ఉన్నామండి అలాంటి. అది మనం ఆలోచించుకోలేదు, అది ఎవరికి తెలియదు, అది ఎవరి మనసాక్షికి వారికే తెలుసు. ఇదంతా యెహెజ్కేలు గ్రంథం అండి, 48 అధ్యాయాల్లో ఉంటుంది. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో దేవుని వాక్యంలోని మనం చూస్తున్నట్లయితే దేవుడు ఇప్పుడు యెహెజ్కేలు తీసుకెళ్ళాడు. 37 అధ్యాయం, 38 అధ్యాయం, ఇవన్నీ ఏంటంటే రాబోయే కాలంలో జరిగే యుద్ధాలు. అవునండి, రాబోయే కాలంలో జరిగే యుద్ధాలు, పాలస్తీనా, రష్యా, అలాగే నానా రకాలైనటువంటి యుద్ధాలు. ఇవన్నీ కూడా యెహెజ్కేలు 37, 38 వీటన్నిటిలో మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయంలో ఇంకోటి ఉంది. ఏంటది? సైతాను గురించి. యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయం ఎవరి గురించి అండి? సైతాన్. అక్కడ సైతాన్ గురించి రాయబడి ఉంటుంది. 28 అధ్యాయం ఎక్కడి నుంచి? 14 వచ్చిన. చూసారా? ఆశ్రయంగా నియమించాడు, అభిషేకించాడు. ఎవరిని? సైతాన్ని. వాడేం చేశాడు? ఓ దేవుడికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద ఉండా, కాళ్ళు చున్న రాళ్ళ మధ్య ఉన్నా. ప్రవర్తన విషయంలో చాలా యథార్థంలో చాలా జాగ్రత్తగా ఉన్నా. లోపల ఏం చేశాయంటే లోపల పెరిగిపోయింది విస్తారమైన వర్తకం. దేవుడి కంటే నేను ఎప్పుడు పైకి వెళ్ళాలి, దేవుడి కంటే నేను ఎప్పుడు వంతున్న అవ్వాలి, ఇదే గొడవ.
ఈ సైతాన్ని చేత ప్రేరేపించబడ్డవాడు కూడా నేను ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు కష్టపడి 1 లక్ష రూపాయలు మాత్రం సంపాదించాను, కనీసం 10 లక్షలు ఎప్పుడు చేయగలం, 20 ఎప్పుడు చేయగలం, 30 ఎప్పుడు చేయగలం, 1 కోటి రూపాయలు ఎప్పుడు చేయగలం, ఇదే గొడవ. అందుకని అపవాది చేత నడిపించబడేవాడు ఎప్పుడు కూడా ప్రభు దగ్గర ఉన్నట్టుగా నటిస్తాడు కానీ వాడు లోకస్తుడు. అందుకనే రోమాపత్రికలో ఇలాంటి వారందరి గురించి 3 సంగతులు చెప్పాడు. వాడు ప్రకృతి సంబంధి, వాడు శరీర సంబంధి, వాడు ఆత్మ సంబంధి. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వీరి గురించి ఏమని చెప్పంటే వీరు శిలువకు శత్రువులు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో వీరి గురించి ఏమని చెప్పాడంటే వీరు దేవుని వలన కలుగు జీవములో నుండి వేరై తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించుచు తమ జీవితంలో భ్రష్టులైపోతారు. ఇది ఎఫెసీ 4:18. వీళ్ళరా కంపారిటివ్ స్టడీ ఇది. అర్థమైందా? ఇలాంటి వాళ్ళందరి గురించి 4:18 కనబడిందండి. ఎఫెసీ 4:18 ఉంది. వారైతే అంధకారమైన అంటే వారి మనసు అంధకారం అయిపోయింది, వారి హృదయాలు కట్టుపరుచుకోలేదుగా. మన దేవునిలో లేమా, మన దేవునికి మందిరానికి వెళ్ళలేదా, ప్రార్థనలో లేమా, బైబిల్ చదవట్లేదా, మనం విగ్రహారాధన చేస్తున్నావా, బొట్టు ఏమన్నా పెట్టుకుంటున్నావా, కొబ్బరికి ఏమన్నా కొడుతున్నావా, లేకపోతే ఈ బుద్ధి ఏమన్నా జరుగుతున్నావా, దీపారాధన చెబుతున్నా అని వారి స్వయం తృప్తి. ఎలా తృప్తి చెందుతూ వారు ఏమైపోయారంట, చదవండి. హృదయ కాఠిన్యం చొప్పునను వారికి కలిగిన జ్ఞానము చొప్పునను దేవుని వల్ల కలిగి జీవంలో నుండి వేరాయి. వాళ్ళు ఎవరంటే సిగ్గులేని వాళ్ళు. ఇలాంటి వాళ్ళు విశ్వాసంలో ఉంటారు, ప్రియారా క్రైస్తవుల్లో ఉంటారు, మనలో ఉండకూడదు. ఒకవేళ మనలో కూడా ఉన్నారనుకోండి, ఆల్రెడీ లోకం నీలోకి వచ్చేసినట్టే. వచ్చింది నీలోకి, ఆదరణ గృహంలోకి రాకూడదు. అది ఎబినేజర్లోకి రాకూడదు. నీలోకి వస్తే నువ్వు పోతావు, మాకు అనవసరం. ఆదరణ గృహంలోకి ఎబినేజర్లోకి రాకూడదు. అందుకే దాని కొరకు పోరాటకే నాలాంటి నీలాంటి దేవుడి సేవకుని ఇక్కడ పెడతాడు. అది నీలోకి వస్తే పోతావు నువ్వు ఒక్కడవే. కానీ ఆదరణ గృహంలోకి రాకూడదు, ఎబినేజర్లోకి రాకూడదు. అందుకే నేను కావలికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఆల్రెడీ లోకము శరీరము మనుషుల్లోకి వచ్చేసిందండి, కానీ నా పోరాటం ఒకటే, అది బెత్లెహేములోకి రాకూడదు. దాని కొరకు పోరాడుతున్నాను అన్నాడు. నిజమే, ఆడలోకి వస్తే మనకెందుకు, ఆడే పోతాడు, మనకనవసరం. చెప్పిన మాట పోతే అది బెత్లెహేములోకి వచ్చింది అనుకోండి, అది ఇంకా ప్రమాదం. అంటే బెత్లెహేములోకి రావడం అంటే ఏంటి, మందిరములోకి రాకూడదు. ఆడి బయట ఏం చేసుకుని మనకి పోతాం. మనం ఇలా ఆయన నాతో మాట్లాడిన మాట మీకు చెప్తున్నా. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం అయిపోయింది. అయితే యెహెజ్కేలు గ్రంథంలో ఈ 37, 38 అధ్యాయాలు ఎండిన ఎముకల గురించి ప్రవచనం, 38లో రష్యా మరి పాలస్తీనా యుద్ధాలు వీటి గురించినటువంటి ప్రవచనం. ఆ తర్వాత దేవుడు యెహెజ్కేలు తీసుకెళ్ళి అనేక రకాలుగా అతనికి చూపిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఇలా మాట్లాడి అతన్ని ఏం చేశాడంటే దేవుని వాక్యములో 43వ అధ్యాయము చదవండి, ఏమి రాయబడిందో. తరువాత అతడు తూర్పు తట్టు చూచుచూ కొమ్మునకు నన్ను తోడుకొని రాగా కాబట్టి వీళ్ళ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుడు తనను తీసుకెళ్ళి తనకి ఎన్నో నేర్పించడానికి ఆయన ప్రయత్నం చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పరిశుద్ధమైన బయట అది. ఆ తర్వాత 47 అధ్యాయాలు ఎక్కడ తీసుకెళ్ళండి, చూడండి, చదవండి. మందిరము తూర్పు ముఖముగా ఉండేది. నేను చూడగా
ఆ నీళ్లు బలిపీఠములకు దక్షిణంగా మందిరపు కుడిప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుంపు మార్గమున నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకుని వచ్చెను. నేను చూడగా ఆ చుట్టూ గుమ్మపు కుడిప్రక్కన నీళ్లు ఉగి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూరి చేత పట్టుకొని తూర్పు మార్గంలో బయలువెళ్లి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమంట లోతు ఉండేది. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా మోకాళ్ళలోతుకు వచ్చాయి, ఇంకా మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను వెడగ మొలలోతుకు వచ్చాయి. నీళ్లు మొలలోతుండేది. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడింది. అబ్బో, అంటే విశ్వాసిని నీటిలో ముంచాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. ములిగేవాడు ములుగుతాడు, మొలగనోడు వదిలేస్తాడు. ములిగినోడేమో బుద్ధి గల కన్యక, మొలగనోడు బుద్ధి లేని కన్యక. ఆ నీరే దేవుని వాక్యం. ఆ నీరేంటంటే ఎవడు ములుగుతాడో వాడు బుద్ధి గల కన్యక. మొలగనోడేంటి? ఎందుకని బుద్ధి గల కన్యక అంటే ఏంటి? ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు తన కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనని పోలి. ఇదినే కంపారిటివ్ స్టడీ అనేది. పాత నిబంధనలో సంగతులే కొత్త నిబంధన. కాబట్టి ఇలాగా ఎస్కేల్ గ్రంథం అంతా 48 అధ్యాయం అది అయిపోయింది. అర్థమైంది. ఇప్పుడు దానియేలు ఎన్నండి? 12 అధ్యాయాలు. దానియేలు ఎన్ని అధ్యాయాలండి? 12. దానియేలు మొదటి 6 అధ్యాయాలు వినండి జాగ్రత్తగా, 1 నిమిషాలు అయిపోతుంది. దానియేలు గ్రంథం మొదటి 6 అధ్యాయాలు ఒక విశ్వాసి దేవుని కొరకు ఎలా బ్రతకాలి అనే విషయాన్ని సూచించే. ఒక ప్రభు బిడ్డ లోకములో ఎలాంటి సాక్ష్యమును కలిగి దేవుని మహిమార్థమై ఒక ప్రత్యేక జీవితంతో, పరిశుద్ధ జీవితంతో, ప్రార్థనా జీవితంతో, దేవుని కొరకైన రోషముతో ఎలా జీవించాలనేదే మొదటి 6 అధ్యాయాలు. అన్నా కదండి. మొదటి 6 అధ్యాయాలు నాకు అర్థమైంది మూడే. మొదటిది ప్రత్యేక జీవితం, రెండోది ప్రార్థనా జీవితం, మూడోది పరిశుద్ధ జీవితం. 6 అధ్యాయాలు. నాలుగో పా ఏంటంటే పకార కర్మల పా. 4వ పా ఏంటంటే మొదటిది ఏమన్నా ప్రత్యేకత, రెండోది ప్రార్థన, మూడోది పరిశుద్ధత, 4వది ఏంటంటే ఫలభరితమైన జీవితం, ఫ్రూట్ఫుల్ లైఫ్. 6 అధ్యాయాలు అవే. ఇంటికెళ్ళ చదువుకో, చూసుకో. అందుకే నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఆయన తన దూతను పంపి సింహము నోళ్లను మోయించెను. ఫలభరితమైన జీవితం ఇది దానియేలు గ్రంథం. ఇక 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలు ఏంటంటే ఇప్పటి వరకు ప్రపంచములో జరిగిన సంఘటనలు. మొదట బబులోను సామ్రాజ్యం, 2 పారసిక సామ్రాజ్యం, 3 గ్రీకుల సామ్రాజ్యం, 4 రోమీల సామ్రాజ్యం, 5 అంత్యక్రీస్తు సామ్రాజ్యం. వీటి గురించే 7, 8, 9, 10, 11, 12. 7, 8, 9, 10, 11 5 అధ్యాయాలు కూడా 5 సామ్రాజ్యాలు. ఇంకా అంత్యక్రీస్తు సామ్రాజ్యం రాలా, వచ్చేస్తుంది. 12 అధ్యాయం. ఓన్లీ వన్ థింగ్ ఏంటది? దేవుడి కొరకు నమ్మకంగా ఉన్నాడు నక్షత్రం వలె ఉంటాడు. దేవుడి కొరకు యథార్థంగా బతికేవాడు విశ్రాంతిలో పాలిభాగంలో పొందుతాడు. అయిపోయింది. దానియేలు అయిపోయింది. ఇకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా అని ఆలోచన. దానియేలు తర్వాత ఏంటి? హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి.
ఈ 7 పుస్తకాలు ఎవరి గురించి అంటే వినండి కదా. హోషేయ గ్రంథము కేవలం ఇశ్రాయేలీలు, ఎఫ్రాయిమీలు. ఎవరి గురించి అండి? ఇశ్రాయేలీలు, ఎఫ్రాయిమీలు. ఇందుకెళ్ళి చదువుకో. యోవేలు గ్రంథం దేవుని కొరకే తాను ఉపేక్షించుకున్న వాడిని దేవుడు ఎలా వాడుకుంటాడు. ఆ తర్వాత ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం అయితే అందరికీ తీర్పు తీర్చుట, యోధా వారికి, ఇశ్రాయేలీలు కూడా తీర్పు తీర్చుట. ఆమోస్ గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది, వెరీ ఇంపార్టెంట్ ప్రవచనం. అది 8:11. అదేంటి? 8:11. రేపేళ్ళుండో నీకు బ్యాంకులో లక్షల లెక్క కాదు, బంగారం లెక్క కాదు. ముత్తూట్ ఫైనాన్స్లో బంగారం ఉండదు. ఏ బ్యాంక్ వెళ్తే అక్కడ బంగారం ఉండదు. లేనిదేంటో తెలుసా? వాక్యం ఉండదు. ఈ రోజున వాక్యం ఉంటే లోపడట్లను, దానికి మనం అప్పగించుకోవట్లే, మన దానికి సంసిద్ధులు కావట్లే. రేపేళ్ళుండే జరిగిపోతుంది. ఒకవేళ పరిగెత్తినా దొరకదు. ఆమోస్ గ్రంథం, అందుకని ఆమోస్ గ్రంథం 5:13 ఏంటది? ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఊరకుండును. అర్థమైందా? ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతుడు ఊరుకుంటాడు. ఎందుకంటే చెప్పింది వెంట ఎన్నిసార్లు బోధించినా ఆడికి ఎక్కదో. ఇక ఏం చేస్తాడు? ఆయన వదిలేస్తాడు. ఇలాగున ఆమోస్ గ్రంథం మొత్తం. ఆ తర్వాత ఆమోస్ తర్వాత ఓబద్య ఒకే ఒక అధ్యాయం. ఈ ఓబద్య అధ్యాయం లేకపోతే ఈరోజు ఏరోప్లేన్ లేదు, రాకెట్ లేదు. రైట్ బ్రదర్స్ అని ఉన్నారు, జాన్ రైట్. ఈ రైట్ బ్రదర్స్ ఏం చేశారంటే చర్చికి అటెండ్ అయ్యారు. ఒక రోజు అటెండ్ అయితే రెక్కలు కట్టుకుని ఆకాశమునికి ఎగురుదునని వర్తమానం ఇస్తున్నాడు సేవకుడు. ఇస్తుంటే కూర్చున్నారు. ఏంట్రా బాబు ఇది అంటే? రెక్కలు కట్టుకుని ఎగరటం అంటే ఇక దాన్ని బట్టి ఇంటికి వెళ్ళి ఆలోచించి పరిశోధించి ఏరోప్లేన్ కనిపెట్టారు. రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనిపెట్టడానికి ఒకే ఒక అధ్యాయం ఓబద్య. అర్థమైందా? నిన్న ఒకటి చెప్పాను మీకు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం, ఎలక్ట్రిసిటీ కనిపెట్టడానికి థామస్ ఆల్వా ఎడిసన్, మైకల్ ఫారడే. చూసారు బైబిల్ ఎంత గొప్పదో? అర్థమైందా? ఓబద్య తర్వాత యోనా. ఇది మాట విననటువంటి సేవకుడికి కలిగే ఫలితాలు. లోబడనటువంటి వాడు, లోబడని విశ్వాసి, లోబడని పరిచారకుడు, లోబడని సేవకుడు ఎదుర్కొనే ఫలితాలు. అదే సమయంలో దేవుని క్షమాపణ, అదే సమయంలో దేవుని ఆదరణ, అదే సమయంలో దేవుడు ఉద్ధరించుట. తర్వాత అండి మీకా ఏంటంటే, మీకా కాలంకి వచ్చేటప్పటికి చాలా అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటి? దేశములో భక్తుడు లేకపోయాను, యథార్థవంతుడు లేకపోయాను. మరీ పనికి మాల స్థితి వచ్చేసింది. మీకా గ్రంథంలో మనం చూస్తున్నదే. ఏమొచ్చింది చదవండి. మీకా గ్రంథంలో మనం చూస్తున్న అదే. ఏడో అధ్యాయం 2వ వచనం, భక్తుడు దేశంలో లేకపోయాను, జనుల్లో యథార్థవంతుడు ఒకడు లేడు, అందరూ ప్రాణహాని చేటికై పొంచి ఉండు. ప్రతి మనుషుడికి రాత్రి మరీ బేటర్ అయిపోయారు. మీకా కాలానికి జనాభా ఏమయ్యారంటే బేటర్ అయిపోయారు. అర్థమైంది కదండి? ఆ తర్వాత ఏంటంటే నహూము. మరీ బేటర్ అయిపోతే నహూము కాలంలో జరుగుతున్నది ఏంటంటే లయకర్త నీ మీదకి వచ్చున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం. ఎవడండి? వదిలి దేవుడు సైతానికి అప్పగించేస్తాడు. తర్వాత హబక్కూకు, నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించు.
జఫన్యా దేవుని యొక్క పరిశుద్ధమైన నామం పేరిట ఆయన కొరకై జాగ్రత్తగా జీవించాలి, ఆయన కొరకై నమ్మకంగా జీవించాలి. అలా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే జఫన్యా గ్రంథం 3:17. జఫన్యా గ్రంథంలో దేవుని స్వభావం చెప్తాడు, ఇశ్రాయేలీయుల మూర్ఖత్వం చెప్తాడు, దేవుడు ఎంత ప్రేమ గలవాడో కూడా చెప్తాడు. ఇది జఫన్యా. హగ్గై దేవుని మందిరాన్ని మర్చిపోయి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకునేవాడు కదా. హగ్గై ఎవరికనే వాడు దేవుని మందిరాన్ని మర్చిపోతాడు, కానీ వాడు మాత్రం 3-4 అంతస్తులకు వెళ్ళిపోతూ ఉంటాడు. పైకి వెళ్ళిపోయి బాబేలు అయిపోతాడు. అందుకని అలాంటి వాడికి ఏమన్నా అంటే, నీ దేవుని మందిరం పాడైండుగా నువ్వు సరంబి వేసిన భవనాల్లో నివసించడానికి ఇది సమయమా? నీ ప్రవర్తన గురించి క్యారెక్టర్ గురించి ఆలోచించుకోండి. మీరు కనుక సరి చేసుకుంటే బాగుపడతారు. సరి చేసుకోలేదా ఎంత తిన్నా ఆకలి అవుతూనే ఉంటుంది, ఎంత కప్పుకున్నా చలి పెడతానే ఉంటుంది, కాబట్టి ఎంత తాగినా దాహం అవుతుంటుంది. ఇది డయాబెటిక్ పేషెంట్. ఇదేంటిది? డయాబెటిక్ పేషెంట్. డయాబెటీస్ వచ్చేంత నీకు దేవుని మందిరాన్ని మర్చిపోతే. షుగర్ వ్యాధి ఏనాయన తాళాలా ఎవరే ఎవరు బాబు? చూసారు ఆర్ఎస్ అంతసేపటికి రియాక్ట్ అయ్యి చూసాడు. అందుకే నేను ఆర్ఎస్ గురించి చెప్తున్నా. వాళ్ళ అబ్బాయి పేరే మర్చిపోయాడు. వాళ్ళ అమ్మాయిని పేరు మీ అమ్మాయి పేరేం పేరు అంటే ఆ తర్వాత నేను పక్కకి చెప్పు. అంటే మైండ్ బ్లాక్ అయిపోతా ఉంటుంది. మైండ్ ఏమవుతుంది? బ్లాక్. సరే, హగ్గ ఏంటంటే దేవుని మందిరాన్ని మర్చిపోయేవాడు కలిగే పరిణామాలు, అది గుర్తుపెట్టుకుంటే వచ్చే లాభాలు. దేవుని మందిరాన్ని మర్చిపోయినోడికి ఏం పరిణామాలు ఏంటో 6వ వచనం నుండి దాదాపు 9వ వచనం దాకా నువ్వు చూడగలవు. మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే 2 అధ్యాయాలు. ఇది మొదలుకొని ఆయన నిత్యము నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. జకర్యా 1 నుండి 14 దాకా వినండి జాగ్రత్తగా. జకర్యా 1 నుండి 14 దాకా జాగ్రత్తగా వినండి. జకర్యా 1 నుండి 14 దాకా ఏం జరుగుతుంది? ప్రవచనాలు. 70 వారాలు ఉపవాసం ఉన్నారు జకర్యా గ్రంథం. ఎందుకాడు ఉపవాసం ఉన్నాడు తెలియట్లా. ఎందుకు ఉపవాసం ఉన్నాడు తెలియట్లా. ఏదో అన్నం అనేసి ఉప్మా తినడానికి కూర్చుంటున్నాడు. కొంతమంది ఉపవాసం అంటారు. ఉపవాసం అనేసి ఉపవాసం అని మామూలుగా అన్నం వండుకుంటే బాగుంటుంది. ఉపవాసం అని ఒక ఆయన అన్నాడు, ఉపవాసం అండి ఈరోజు అన్నాడు. మరి ఏం తినకూడదు ఎలా ఉంటారు కదా అన్నాను. 6 చపాతీలు తిన్నాను అన్నాడు. బాబోయ్, ఉపవాసానికి 6 చపాతీలు అంటే అది అసలు ఉపవాసమేనా? అంటే కొంతమంది అలా చేస్తారు, కొంతమంది ఒప్పుకో అనుకుంటారు. ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్ళి తాళ్ళు అన్నారు, ఈరోజు ఉపవాసం పెడతారు. మరి ఉపవాసం అంటే ఏం చేస్తానని మీరు అని అడిగి, ఉప్పు వండుకుంటాను అన్న. ఉపవాసం అంటే ఉప్పు వండుకుంటున్నా అని నేను ఉపవాసాన్ని గురించి యెషయా గ్రంథం 58 అధ్యాయంలో చెప్పండి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనం అది టచ్ చేయలేదు యెషయాలో. ఉపవాసం అంటే ఏంటి అనేది యెషయా గ్రంథం 58 అధ్యాయంలో చెప్పాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. అర్థమైందా? జకర్యా గ్రంథంలో కూడా వారు 70 వారాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్నారట. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడు? ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాలు ఉపవాసం ఉన్నారు? చదవండి 8వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి ఎందుకు ఈ ఉపవాసం మీకు నాకు అర్థం కాదు. దేని చేస్తాం మీరు?
దేనికండి? వీళ్ళ 70 సంవత్సరాలు ఉపవాసం చేశారంట, కానీ బుద్ధి మార్చుకోలే. అర్థమైందా? అది కూడా ఈ జకర్యా గ్రంథంలో మెన్షన్ చేస్తాడు, ఇది చదవండి. ఆ తర్వాత జకర్యా గ్రంథములో ఇంకా 2 సంగతులు ఉన్నాయి. 9వ అధ్యాయం యేసు ప్రభు గాడిద మీద రావటం, అదే బేత్పకే బేతనీలో ఆ ప్రవచనం నెరవేరిపోయింది. అంటే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత గాడిద మీద ప్రయాణం చేస్తారన్న విషయం 9వ అధ్యాయం ఉంటుంది. 9:9 అది చదువుకోండి. ఆ తర్వాత 12వ అధ్యాయం వినండి జాగ్రత్తగా, వెరీ ఇంపార్టెంట్. 12వ అధ్యాయం ఏంటంటే జకర్యా గ్రంథంలో ఒక్కరోజే ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యూదులందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఎప్పటి వరకు వాళ్ళు యేసు ప్రభువుని నమ్మరు. యెహోవాయే వారికి దేవుడు. వారికి దేవుడు ఎవరండి? యెహోవాయే. అయితే 12వ అధ్యాయంలో ఒకే రోజు వారు దేవుణ్ణి నమ్ముతారు. అదే 8వ వచనం చదవండి. ఏమన్నా 10వ వచనం అప్పుడు ఏడుతారు యేసు ప్రభువుని నమ్ముకుంటారు. ఇప్పటి వరకు వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోలేదు. కాబట్టి జకర్యా గ్రంథం అంతా ప్రవచనానుసారమైన గ్రంథం, గుర్తుపెట్టుకోండి. ప్రవచనాలే జకర్యా గ్రంథం మొత్తం. అర్థమైంది కదండి? 12వ అధ్యాయంలో ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలోని యూదులు ఈరోజు కూడా యేసు ప్రభువుని నమ్మరు. అందుకనే వారు యెషయా గ్రంథం 53 చదవరు, 52 చదువుతారు, 54 చదువుతారు, 55, 56 అధ్యాయం చదువుతారు. 53వ అధ్యాయం అంటే ఏంటంటే యేసు ప్రభు సిలువ, అది చదవరు ఇప్పటికీ. ఈరోజు కూడా వారు చదవరు. అయితే 12వ అధ్యాయం జకర్యా గ్రంథంలో ఒకే రోజు నమ్ముతారు. అది కూడా ఎప్పుడు అంటే క్రూర మృగము ఈ లోకములోకి వచ్చిన తర్వాత, వినండి జాగ్రత్తగా, క్రూర మృగం అంటే అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు వాడితో నిబంధన చేసేసుకుంటారు. వాడితో ఏం చేస్తారు? నిబంధన చేసేసుకుంటారు, వాడితో ఫ్రెండ్షిప్ చేసేస్తారు. ఇతనే మెస్సియా అని నమ్మేస్తారు. తీరా ఆడేం చేస్తాడంటే వాడి విగ్రహాన్ని తీసుకొని యెరూషలేము దేవాలయంలో పెడతాడు. పెట్టేటప్పటికి వీళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే యూదులు దేన్నైనా అంగీకరిస్తారేమో కానీ విగ్రహారాధన అంటే అసలు అంగీకరించరు. బొమ్మ పూజ అంటే అసహించుకుంటారు. ఎప్పుడైతే క్రూర మృగం బొమ్మను తయారు చేసి ఆ యెరూషలేము దేవాలయంలో పెట్టి దాని ద్వారా మాట్లాడిస్తాడు, ఆ యెరూషలేము దేవాలయం మాట్లాడుతుంది. అంటే కంప్యూటర్ విల్ స్పీక్, కంప్యూటర్ విల్ లిసన్, కంప్యూటర్ విల్ సీ అని అంటాడు. చూసారా? ఎవరు? మైకెల్, అతని పేరు బిల్ గేట్స్ ఏమన్నాడు ఇటీవల కాలంలో, డే ఆఫ్టర్ టుమారో కంప్యూటర్ విల్ స్పీక్, కంప్యూటర్ విల్ సీ, కంప్యూటర్ విల్ వాక్ అన్నాడు. ఇది అన్నమాట దాదాపు 10 ఏళ్ల క్రితం అన్నాడు, ఇప్పుడు చనిపోతుంది. అదే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది దెయ్యముల జ్ఞానం, అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. దాని గురించే యాకోబు 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు. యాకోబు పత్రిక ఏఐ, మా అబ్బాయి ఏఐ చదువుతున్నాడు అంటాడు. అది పొట్టకూటి కొరక, అదేం పనికిరాదు. అదేదో గొప్పగా చెప్పుకోవడం. మా అబ్బాయి ఏఐ చదువుతున్నాడు, ఏఐ దేని కదా అడుగుతున్నాడు. దేవుడు పనికిరాదు అది. ఏఐ అంటే దెయ్యాల జ్ఞానము, ఏఐ అంటే దెయ్యాల జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. అక్కడ మూడు సంగతులు చెప్పాడు. అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యాల జ్ఞానం. 3వ అధ్యాయము యాకోబు పత్రిక 3, 15, 16, 17 వచనాలు అయ్యాయి. దాన్నే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న. అర్థమైంది కదండి? ఇది జకర్యా గ్రంథం అవండి 12వ అధ్యాయం. ఒకేసారి వాళ్ళు దేవుణ్ణి నమ్మేస్తారు. ఆ విగ్రహం అక్కడ పెట్టేస్తారు. పెట్టేసినట్టే మనం వెళ్తాం అక్కడికి. వెళ్తే భక్త లిడియా, నీకు ఒక బస్సు కాదు 3 బస్సులు ఇవ్వబోతున్నా. త్వరలో నీకు 2వ బస్సు వస్తుంది, 3వ బస్సు వస్తుంది అని చెప్తాడు. లిడియా వెంటనే దేవుడే మనతో మాట్లాడుతున్నాడని చెప్పి ఆడి మోకాళ్ళుని నమస్కారం పెట్టి, మామూలుగా కాదు ఇలా పడిపోతుంది.
సాష్టాంగం జరిగిపోతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా యూదులు అంగీకరించారు. ఆ రోజున ఈడేం చేస్తాడంటే వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు పెడతాడు. వెంటనే ఆ రోజు 12వ అధ్యాయం నెరవేరిపోద్ది. 12:10 జకర్యా గ్రంథం. ఒకడు తమ సొంత కుమారుని కొరకు, జ్యేష్ఠ కుమారుని కొరకు ఏడ్చినట్టు ఏడ్చి యేసు ప్రభువుని నమ్ముకుంటాడు. అర్థమైందండి? ఇది 12వ అధ్యాయం జకర్యా గ్రంథం. ఇకపోతే 14వ అధ్యాయం ఏంటి తెలుసా? 12, 11, 12 తర్వాత దయచేసి 13, 14 అధ్యాయాలు ఏంటి? అవి కూడా ప్రవచనాలే, అంచె దినాల్లో సంభవించాయి. 14వ అధ్యాయం ఏంటంటే మధ్యాకాశములోకి వెళ్ళిన జాతిగా, మధ్యాకాశంలో సంఘం ఎత్తబడుద్ది. అక్కడ 7 ఏళ్ళు ఉంటాయి. ఆ 7 ఏళ్ళ తర్వాత భూమి మీద 7 ఏళ్ళు అంత్యక్రీస్తు పరిపాలిస్తాడు. అందులో 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అతనితో కలుస్తారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు ఆడు విగ్రహం పెట్టడంతో విరోధులు అయిపోతారు, శ్రమలు అనుభవిస్తారు. ఈ 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత యేసు ప్రభువు దిగొస్తాడు ఆకాశం నుండి. ఆ మధ్యాకాశం నుండి ఆయన దిగొస్తాడు. దిగొచ్చి ఒలీవల కొండ మీద తన పాదాలు పెడతాడు. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఓ గలిలయ మనుషులారా, మీరు ఏ విధంగా ఆయన పరలోకానికి వెళ్ళటానికి చూచారు, ఆ విధంగా దిగొస్తాడని చెప్పారు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన తిరిగి వస్తాడు. ఆయన అలా తిరిగి వచ్చి 14వ అధ్యాయంలో ఒలీవల కొండ మీద అడుగు పెడతాడు. 5వ వచనం చదవండి. 4వ వచనం. ఆ దినం ఆ రెండుగా చీలిపోతాయి. అక్కడ సింహాసనం ఏర్పరచుకొని 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. జకర్యా గ్రంథం అంతా ప్రవచనాలే. 14 అధ్యాయాలు ఇంటికెళ్ళా చూసుకో. మలాకీలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో 4 అధ్యాయాల్లో ఒకటే గొడవ ఏంటి తెలుసా? నువ్వు ఎప్పుడు నన్ను ప్రేమించావు, తర్వాత మేము నీకు ఎప్పుడు భయపడలేదు, తర్వాత నీవు మమ్మల్ని ఎప్పుడు దర్శించావు. ఇలాగ దేవుణ్ణి ప్రశ్నిస్తారా? మేము ఎప్పుడు నీ మీద తిరుగుబాటు చేశాం. మీ 10 వంతులు 10 భాగములు 20 ఇవ్వకయ్యే మీరు నా మీద ఏం చేశారు? 4 అధ్యాయాల్లో 5 ప్రశ్నలు. ఇంటికెళ్ళో చూసుకో. అదైనా మలాకి ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే దేవుడు ఏమన్నా అంటే మలాకి 3లో ఏమన్నాడు చదవండి. అరే అబ్బాయి, నేనేదో మీరు ప్రశ్న నేనేదో కాముగా ఉంటున్నానని మీరు నన్ను ప్రశ్నలు వేస్తున్నారు. మీరు పిచ్చి మోకాల్లాగా. నేను మార్పు లేని వాడు, లేకపోతే మీరు ఈ బడికి లయం అయిపోతారు, నాశనం అయిపోగలరు. జాగ్రత్త అని అన్నాడు. 3 అధ్యాయం అన్నాడా? 3, 7, 6. అది అయిపోయింది. పాత నిబంధన అయిపోయింది. అర్థమైంది కదా? ఇంటికి వెళ్ళాలి, చదువుకోండి. ఒక్క పిల్లరా, మీ ఓబద్యాలోనే ఒక అధ్యాయం ఉంటుంది. యోవేల్లో 3, అవునా కదా? యోవేల్లో ఎన్ని అధ్యాయాలండి? 3 అధ్యాయాలు. మేకాలో 7 అధ్యాయాలు. నహూములో 3 అధ్యాయాలు. హబక్కుకులో 3, జెఫన్యాలో 3, జకర్యాలో 14, మలాకీలో 4. గుర్తుపెట్టింది. హోషేయ, ఆమోసులు మాత్రం కొద్ది పెద్దవి. హోషేయలో 14, అవునా కదా? ఆమోసులో 9. హోషేయలో 14, ఆమోసులో 9, యోవేల్లో 3, ఓబద్యాలో 1, నహూములో 3, యోనాలో 4, హబక్కుకులో 3, జెఫన్యాలో 3, హగ్గయిలో 2. హగ్గయిలో ఎన్ని? 2. జకర్యాలో 14, మలాకీలో 4. ఇంటికెళ్ళో చూసుకో. దీని అంతటి మీద రేపే ఎగ్జామ్. కొంపలండి పోయినాయి అంటారు.
పరీక్ష రాస్తారా? ఎవరు రాస్తారు? చేయొద్దు. అతన్ని మీరు రాస్తూ ఉండగా పెద్దలను వాటర్ టెస్ట్ అండి. ఎవరు చెయ్యొద్దండి. చేతులు ఎత్తే ఉంచాలి. పేపర్లు ఇచ్చేవారు, పేపర్లు ఇచ్చే వరకు చేతులు ఎత్తి ఉంచాలి. అది మాలే. చేతులు ఎత్తి వాడికి ఇచ్చేస్తాం. ఒక పేపర్ వేయకుండా చేయి చేతులు ఎత్తే ఉంచాలి. భవ్య రోజు చేతులు ఎత్తుంది, ఒకరోజు ప్రైజ్ ఉంటుంది భవ్యకి. ఎత్తండి, చేతులు ఎత్తున్నారు చూడండి. రాసుకోండి. సమూయేలు బ్రాకెట్లో 1, 2, సమూయేలు బ్రాకెట్లో 1, 2, రాజులు బ్రాకెట్లో 1, 2, దినవృత్తాంతాలు బ్రాకెట్లో 1, 2. అధ్యాయాలలో లేక పుస్తకాల్లో సమూయేలు 1, 2, రాజులు 1, 2, దినవృత్తాంతాలు 1, 2 పుస్తకాలలో నీవు తెలుసుకున్నది గ్రహించినది వ్రాయుము. నీవు తెలుసుకున్నది గ్రహించినది వ్రాయుము. అమ్మా అర్థమైనా? ఎక్స్ప్లెయిన్, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ the things, explain the things which 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 you learn and understand. Explain the things which you learn and understand in the books of Samuel 1-2, Kings 1-2, Chronicles 1-2. Samuel 1-2, Kings 1-2, Chronicles 1-2. రాసేయండి. నాకు విశ్రాంతి. దాదాపు ఈరోజు 11, 12, 5 గంటలు మాట్లాడారు. 5 hours మార్నింగ్ till now. మార్నింగ్ 10కి ప్రారంభించాం. 11, 12, 1 గంట 2 దాకా మాట్లాడచ్చు. మళ్ళీ ఇప్పుడు గంట 5 గంటలు. మళ్ళీ సాయంకాలం 9 కూడా 1 గంట. సాయంకాలం 9 కూడా సువార్తమ్మ కూతురికి మరలా కుమార్తె పుట్టిందని సమాచారం అందించారు కదా.
ఈరోజు వర్షం వచ్చిందని పెరిగి తెప్పించలేదండి ఆఫ్ చేసి నేను కరెక్ట్గా బయటికి వెళ్ళే టైంకి వర్షం వచ్చింది. సురేష్ వచ్చాడా? అమ్మ మీరు పెద్దోళ్ళంతా పైకి వెళ్ళిపోండి, వీళ్ళిద్దరిద్దరు చొప్పు కూర్చోవడం దూరం వెళ్ళిపోవాలి. అమ్మ ఇద్దరిద్దరు చొప్పులు కూర్చోండి, నలుగురు ఉండడానికి వెళ్ళిపోండి. నేను చెప్పిన ఇందులో ఉండదు. ఇందులో ఏమంతా మీరు చదువుతాను చూడండి. దానియేలు గ్రంథం ఏమన్నాడు చూడండి, భవిష్యత్తులో సంభవించు అన్నిలో ప్రాపంచిక శక్తులను గురించిన కళ ఒకటి, రెండవది ప్రవచనాలు ఫినిష్ అయిపోయింది. అలాగే చూడండి, వెళ్తా చూస్తాను యోనా గురించి ఏమీ లేదు, జకర్యా గురించి ఏమీ లేదు, ఆమోసు హోషేయ దేశం. మా ఆదరణలో కూడా వెళ్ళి కిందికి అడగండి. ఆదరణకు పిల్లలు